హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ఆల్రెడీ తమిళ చూసారు కదా, రిలయన్స్ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడదాం. మీ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదనమాట. రిలయన్స్ వాళ్ళు అందిస్తున్న స్కాలర్షిప్ 2025-2026 స్కాలర్షిప్ అనమాట. ఇది యూజీ కోర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. కాకపోతే మీరు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అది ఏ కోర్స్ అయినా సరే, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయి ఉండి ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈ కోర్స్కి, అది ఏ కోర్స్ అయినా సరే యూజీ అయి ఉండి ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. 10+2 చేసి ఉండాలి ఖచ్చితంగా. అండ్ మీకు ఇంటర్మీడియట్లో 60% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా మీ పేరెంట్స్ ఇన్కమ్ 2 lakhs, 3 lakhs, 4 lakhs కాదు, 15 lakhs వరకు కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఖచ్చితంగా 15 lakhs ఉంటేనే అప్లై చేసుకోవాలి కాదండి. 15 lakhs కన్నా తక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మ్యాక్సిమం 4.5 lakhs, 5 lakhs పడుకున్న వాళ్ళకే చాలా స్కాలర్షిప్స్ ఎలిజిబుల్ చేస్తారు. కానీ ఈ రిలయన్స్ వాళ్ళు 15 lakhs లోపల ప్రతి ఒక్క స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ మీరు ఎక్కడైనా చదవని, అనవసరం ఇండియాలో చదవని లేదంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ చదవని సంబంధం లేదు. కానీ బీటెక్ మటుకి మీరు ఇండియాలోనే చదువుతూ ఉండాలి. అప్పుడే ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇండియాలో ఏ కోర్స్ అయినా సరే, అండర్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఏ కోర్స్ అయినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ ఇంజనీరింగ్ అయినా సరే, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఆటోమొబైల్, కెమికల్, ఏ కోర్స్ అయినా సరే సంబంధం లేదు. మీరు యూజీ చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కాలర్షిప్ 5,000 స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ స్టూడెంట్స్కి అప్ టు 2 lakhs వరకు ఈ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. టైం లైన్స్ విషయానికి వస్తే 21st August ఈ స్కాలర్షిప్స్ అనేవి అప్లై చేసుకోవడానికి ఓపెన్ చేశారన్నమాట. సో 21st నుంచి, August 21st నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటున్నారు. లాస్ట్ డేట్ 4th October 2025. 4th October రోజున ఎండ్ ఆఫ్ ది డే 11:59కి ఈ స్కాలర్షిప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో 4th October లోగా మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ స్కాలర్షిప్కి అప్లై చేస్తే మీకు స్కాలర్షిప్ రావటం అలాంటివి ఉండదు. ఈ స్కాలర్షిప్ ఖచ్చితంగా మీరు పొందాలి అన్నట్లయితే మీరు రిటర్న్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. మీకు 60 questions ఉంటాయి. 60 minutes టైం ఉంటుంది. ఆ యొక్క టెస్ట్ మీరు పాస్ అవ్వాలి. అందులో మెరిట్ని కన్సిడర్ చేస్తారు. అందులో మెరిట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెరిట్, మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ చెక్ చేసి అప్పుడు మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 60 questionsకి 60 minutes టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అని ఉంటే వాళ్ళకి 30 minutes ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు. సో రిమైనింగ్ వాళ్ళకి ఓన్లీ 60 minutes మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట. మీకు మెయిల్ ద్వారా ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. అండ్ ఎగ్జామ్స్ అనేవి 10th October నుంచి 15th October ఈ టైంలో మీకు ఎగ్జామ్ అనేది, ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కరోజు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. మీకు ఆన్లైన్ ద్వారా, మీకు మెయిల్ ద్వారా వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేస్తారు ఎప్పుడు మీకు ఎగ్జామ్ ఉంది ఏంటి అనేది. అప్పుడు మీరు ఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే మీరు ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కారు. మీరు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్లో ఎలాంటివి ఫెయిల్ అయినా సరే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కారు. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయకపోయినా సరే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కారు, డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ డిసెంబర్లో మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. సో మీరు పలానా స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యారు, ఇదని మీకు మొత్తం మెయిల్ ద్వారా ఇస్తారు. సో మీకు ఈ అప్లికేషన్ పరంగా కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీరు డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసి మీ క్వైరీస్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ఏమి ఇష్యూస్ ఉన్నా సరే వీళ్ళు మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఈ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్కి ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకు వస్తుందా రాదా అనేది సెకండరీ. అప్లై చేయడం మీ బాధ్యత. ట్రై చేయండి, వస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇందులో మీకు ల్యాప్టాప్ కూడా ఏదైనా పర్చేజ్ చేస్తే ఆ ల్యాప్టాప్ బిల్స్ కూడా చూపించుకోవచ్చు అనమాట. ఈ స్కాలర్షిప్ కింద ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదంటే హాస్టల్ ఫీజు అవ్వచ్చు, కాలేజ్ ఫీజు అవ్వచ్చు, ఏదైనా ఇంకైనా కోర్సు నేర్చుకున్న ఫీజు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మంచి స్కాలర్షిప్ అండి. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి గత 3 yearsగా వీళ్ళు స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంతకుముందు ఇస్తున్నారో నాకు తెలియదండి. నాకు తెలిసి నేను ఎవ్రీ ఇయర్ వీడియోస్ చేస్తుంటాను కాబట్టి పాస్ట్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ కూడా చేస్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన సెకండ్ వీడియో, థర్డ్ వీడియో మంది వస్తుంది అనమాట. 2 years బ్యాక్ వీడియో పెట్టాం, 3 years బ్యాక్ వీడియో పెట్టాం, ఫస్ట్ వీడియో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి స్కాలర్షిప్కి. వస్తుందా రాదా అని మళ్ళీ చెప్తున్నాను, వస్తుందా రాదా అనేది ఆలోచించొద్దు. అప్లై చేయండి.
ట్రై చేయండి. ఆన్లైన్ ఎగ్జామే, జస్ట్ 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ మీరు మొత్తం అప్లై చేయడానికి మీకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 డేస్ ప్రిపేర్ అవుతారు. ఒక 1 డే ఎగ్జామ్ రాస్తాను అనుకున్నాను. సో మొత్తం కలిపి ఒక 1 వీక్ కష్టపడితే మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు 4 ఇయర్స్ కలిపి ఒక 2 lakhs వరకు మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ 15 lakhs కన్నా తక్కువ ఉన్న అందరికీ ఎలిజిబుల్ అండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అంటే గవర్నమెంట్ జాబ్ ఇంకోటి ఉంటే వాళ్ళకేమో 8 lakhs, 5 lakhs, 6 lakhs ఉంటాయి. వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదు. పోనీ ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేద్దాం, స్కాలర్షిప్ రాదు. వాళ్ళకి వచ్చే శాలరీలోనేమో ట్యాక్స్లు కట్టు, ఇంకా పోతే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా ఈ స్కాలర్షిప్ అనేది బెనిఫిట్ అవుతుంది అనమాట. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా స్కాలర్షిప్ పరంగా చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోయినా అట్లీస్ట్ మీ ఫ్రెండ్కి చేసి వాళ్ళని అప్లై చేయమని చెప్పండి, వాళ్ళని అప్లై చేసుకుంటారు. లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి యూజీ చేస్తున్న డిగ్రీ లేదా బీటెక్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చాలామందికి తెలియక అప్లై చేసుకుని ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి తెలియజేయటం మీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. అలాగే మీకు ఎలాంటి స్కాలర్షిప్స్ కావాలి ఏంటి అని కూడా, మరియు ఈ యొక్క రిలయన్స్ స్కాలర్షిప్ గురించి డెడికేటెడ్ 20 minutes వీడియో మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఎవర్స్ మీడియాలో ఎక్కువ కనపడుతుంటాను. ఇది మన కొత్త ఛానల్ కాబట్టి ఇందులో షార్ట్ అండ్ క్రిస్పీగా ఈ వీడియో పెట్టడం జరిగింది. అక్కడ డెడికేటెడ్గా 20 minutes వీడియో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఎల్ఐసి స్కాలర్షిప్ కూడా 22nd September లాస్ట్ డేట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఉంటే ఆ ఎల్ఐసి స్కాలర్షిప్ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవే కాదండి, చాలా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్, స్కాలర్షిప్ అప్డేట్స్, మెటీరియల్స్ అవ్వచ్చు, లేదంటే కోర్సెస్ అవ్వచ్చు, ఇలా మీ కెరీర్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.